హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో రోజు మేఘ సందేశం సీరియల్ చూసినట్లయితే ఏం జరిగింది అంటే, భూమి అయితే అక్కడ డ్యాన్స్ కాంపిటీషన్ నుంచి విన్ అయ్యేసి డైరెక్ట్గా పెళ్లి ఫంక్షన్కి వచ్చేసిందనమాట. పెళ్లి చేసుకోవడానికైతే వచ్చింది, కానీ మనసులోన కేపీ మరియు శారద గురించే ఆలోచిస్తూ ఉందన్నమాట. కాబట్టి అప్పటికే ఆ ప్లాన్ అంతా వేసేసుకొని అక్కడ ఫంక్షన్ హాల్కి వచ్చిందనమాట. రాగానే గగన్తోన నీతో మాట్లాడాలి బావా అనేసి పక్కకు తీసుకెళ్ళిందనమాట. తీసుకెళ్ళి, బావా నేను ఒక మాట అంటాను, ఏమనుకోవు కదా అంటే, ఏమి చెప్పు భూమి, నువ్వు వెళ్ళి తర్వాత అంటే మీ అమ్మ ఆశయము ముఖ్యమే, నేను ముఖ్యమే అనేసి నువ్వు వచ్చావు కదా, నాకైతే చాలా సంతోషంగా ఉంది అనేసి అన్నాడనమాట. చెప్పు భూమి అంటే, అప్పుడే బావా నువ్వు మా ఇంట్లో అంటే నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మా ఇంటికి రావాలి, మా ఇంట్లో ఉండాలి, చెయ్యాలి, మా నాన్నతో మంచిగా ఉండాలి అన్నీ మాట్లాడుతూ ఉంటే, ఏంటి భూమి అలా మాట్లాడుతున్నావు అంటే, నువ్వు మీ అమ్మ ముఖ్యమా, నేను ముఖ్యమా అంటే నువ్వు ఏం మాట్లాడతావు అని అంటే, అప్పుడే భూమి ఏంటి బావా ప్రతి ఆడదానికి ఇదే ప్రాబ్లమే, ఎవరు ముఖ్యము అని అడిగితే ఏం మాట్లాడగలరు అంటే, నీ ఉద్దేశం ఏంటి భూమి అంటే, అమ్మను వదులుకోలేను కాబట్టి నన్ను వదులుకుంటాను అనేలా మాట్లాడుతున్నావు కదా భూమి అంటే, ఈ పెళ్ళి ఆపేసినా కూడా ఈ పెళ్ళి ఈ విధంగానన్నా ఆపేయని అంటున్నావా భూమి ఇండైరెక్ట్గా అని అన్నాడనమాట. బావా అలా కాదు అంటే, అమ్మ అమ్మ ప్రేమ గొప్పదే కదా బావా, మరి నాన్న దగ్గరికి రావడము పోవడము ఉండాలి కదా బావా అని అంటూ ఉంటే, అప్పుడే గగన్ మరి మీ నాన్న దగ్గర అంటే నీ ఉద్దేశం ఏంటి, మీ ఇంట్లోన నేను ఉండాలి, వదిలేసి అంటే ఇంకొన్ని రోజులు పోతే మా ఇల్లును కూడా మర్చిపోయి మీ ఇంట్లోనే ఉండాలి అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నావు ఏంటి భూమి నువ్వు అని అంటే, బావా ఇది ఇక నీ ఇష్టం, పెళ్ళి గురించి ఆలోచించడము నీ ఇష్టం అని అంటూ ఉంటే, సరే భూమి తొందరగా రెడీ అయ్యి వచ్చేసే అక్కడికి, తాళి కడతాను నీ మెడలో అనేసి గగన్ అయితే అక్కడి నుంచే వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోగానే ఇక్కడ భూమి అయితే అక్కడ వెళ్తుందనమాట. గగన్ని వాళ్ళ అమ్మ మరియు పూరి ఇద్దరు తీసుకొని వచ్చి అక్కడ కూర్చోపెడతారనమాట. భూమిని మీరా మరియు వాళ్ళందరూ తీసుకొని వచ్చి అక్కడ కూర్చోపెడతారనమాట. అక్కడ కూర్చోపెట్టిన తర్వాత గగన్ ఏమంటాడు అంటే, ఆగిపోయింది అని అని నా పెళ్ళి చాలామంది సంతోషపడ్డారు కదా, సంతోషపడిన వాళ్ళందరూ ఇప్పుడు ఎంత సంతోషపడతారో మీరు చూసుకోండి, నా పెళ్ళి జరగబోతుంది, నేను నా భూమి మెడలో తాళి కడుతున్నాను అనేసి గగన్ అన్నాడనమాట. కాకపోతే భూమి వచ్చి అక్కడ కూర్చోగానే బాధ అంటే చాలా గగన్ ఏడుస్తూ బాధపడుతూనే ఉన్నాడనమాట. లోపలే బాధపడుతూ ఏమీ మాట్లాడకుండా అలానే కూర్చున్నాడనమాట. ఇక తాళి కట్టే తంతు వచ్చిన తర్వాత పంతులు గారు ముహూర్తాలు చదివిన తర్వాత గగన్ తాళి కట్టేకి చేతిలో తాళి తీసుకున్న తర్వాత భూమి మెడలో ఇంకేం కట్టేశాడు అనేసరికి తాళినైతే కింద వదిలేశాడనమాట. ఈ తాళి నేను కట్టను అనేసి వదిలేశాడనమాట. అలా వదిలేయగానే అందరూ ఆశ్చర్యంతో చూస్తూ ఉంటారనమాట. అంటే శరత్చంద్ర అయితే భూమి మెడలో గగన్ తాళి కట్టిన వెంటనే చంపేద్దాము అనేసి గన్ అయితే రెడీగా పట్టుకొని నించొని ఉంటాడనమాట. అది గగన్ ఇలా రివీల్ చేసేసరికి అందరూ షాక్లో ఉండిపోతారనమాట. అప్పుడే గగన్ అయితే తాళి అక్కడ కింద పడేసి అక్కడ శరత్చంద్ర దగ్గరికి వచ్చేసి, నీ కూతురికి తాళి కట్టను, ఎందుకు కట్టను అంటే, ఎవరే కానీ ఒక ఆడదానికి పెళ్ళి వరకు వచ్చి తాళి కట్టలేదు అంటే పెళ్ళి జరగదు. కాబట్టి నీ కూతురు మా అమ్మ పడిండే బాధ అంటే, ఏ ఆడదే కానీ భర్త లేదు, మొగుడు లేదు, ఇంట్లోన మగదిక్కు లేదు అంటే ఏ బాధ ఏదైతే ఉంటుందో నీ కూతురు కూడా అదే బాధే పడాలి. కాబట్టి నేను ఇప్పుడే చెప్తున్నాను, నీ కూతురికి నాలాంటి మంచి అల్లుడు, మంచి సంబంధము దొరకడం అయితే చాలా కష్టం. కాబట్టి నీ కూతురు కుళ్ళి ఏడుస్తూనే ఉంటుంది నీ కాళ్ళ దగ్గర, నువ్వు కూడా నీ కూతురుని చూసి ఏడుస్తూనే ఉండు అని అంటే, ఇది నా ఛాలెంజ్ అని అంటే, గగన్ ఆ మాటలు కనడంతో శరత్చంద్ర అయితే కోపంతోన, ఈ మాట అన్నావు కదా, ఇంకో వారం లోపల చెప్తున్నాను, నా కూతురికి నీకంటే గొప్ప సంబంధము మంచి అల్లుడిని తీసుకొచ్చి నా కూతురికి పెళ్లి చేస్తాను, చూస్తూ ఉండు, ఇది నా ఛాలెంజ్ అనేసి శరత్చంద్ర అన్నాడనమాట. అప్పుడే అక్కడి నుంచి అందరైతే వెళ్ళిపోతారనమాట ఫంక్షన్ హాల్ నుంచి, పెళ్ళి ఆగిపోయింది అనేసరికి. అప్పుడు గగన్ అయితే ఇంట్లోన చాలా ఏడుస్తూ ఉంటాడనమాట. ఏడుస్తూ ఉంటే శారద అయితే, ఎందుకు నాన్న
నువ్వు పెళ్ళి ఆపవు, భూమిని అంతలా ప్రేమించావు, ఎందుకు పెళ్ళి ఆపేశావు, ఎందుకు పెళ్ళి వద్దనుకున్నావు అని అంటూ ఉంటే అప్పుడే గగన్ అయితే శారదని హక్ చేసుకొని, అమ్మ పెళ్ళి అయితే నేను ఆపలేదమ్మా, ఈ పెళ్ళి ఆపింది ఆ భూమినే అనేసరికి శారద అయితే చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట. అప్పుడే చెర్రీ అయితే, ఏంటి భూమి ఆపిందా, భూమి ఆపే ఛాన్స్ లేదు కదా అంటే, లేదురా భూమి ఏమనుకుంటుంది అంటే నన్ను వాళ్ళ నాన్న దగ్గర కాళ్ళ కింద కట్టేయాలి అని, కుక్కలాగా కట్టేయాలి అని అనుకుంటూ ఉంది. అంటే వాళ్ళ నాన్న ద్వేషాన్ని తన ద్వేషంగా తీసుకొని అందరి ముందు నన్ను అవమానించాలి అనుకునింది. తను బాధపడకూడదు అనేసి నేను ఒక్క ఉద్దేశంతోనే నేనే పెళ్ళి ఆపించేశాను, నా ప్రకారంగా పెళ్ళి ఆపించేశాను అనేసి గగన్ అన్నాడనమాట. భూమి ఇలా ఎందుకు చేసిందో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు అనేసి గగన్ అయితే చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడనమాట. అక్కడ మీరా అయితే ఏంటి విడాకుల పత్రాలు దీంట్లో పెట్టాను కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళవి అనేసి టెన్షన్ పడుతూ ఉంటుందన్నమాట. కాకపోతే భూమి అయితే ఆ విడాకుల పత్రాలు అప్పుడే పెళ్లి కన్నా ముందే అన్ని పత్రాలన్నీ కాల్ చేసిందనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్ సన్నివేశాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్